హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. ఈ ఇష్యూని ప్రభుత్వం కూడా సీరియస్ గా చూస్తుంది. ఈ నేపథ్యంలో కిడ్నీ రాకెట్ కేసును విచారణను సిఐడికి అప్పగించింది. కిడ్నీ మార్పిడి ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలి అని ఆదేశించింది. అలకనంద ఆసుపత్రి ఘటనతో విచారణకు ఆదేశించింది రేవంత్ సర్కార్. దోషులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి అని సూచించింది. హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. ఈ ఇష్యూని ప్రభుత్వం కూడా సీరియస్ గా చూస్తుంది. ఈ నేపథ్యంలో కిడ్నీ రాకెట్ కేసును విచారణను సిఐడికి అప్పగించింది. కిడ్నీ మార్పిడి ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలి అని ఆదేశించింది. అలకనంద ఆసుపత్రి ఘటనతో విచారణకు ఆదేశించింది రేవంత్ సర్కార్. దోషులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి అని సూచించింది. అలకనంద కిడ్నీ రాకెట్ కేసులు విచారణ వేగవంతం చేశారు పోలీసులు. 6 నెలలుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్స్ చేస్తున్నట్లు గుర్తించారు. అలకనంద ఆసుపత్రి యజమాని సుమన్తో పాటు మరో వ్యక్తి గోపిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఇద్దరిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అలకనంద ఆసుపత్రి యజమాని సుమన్ ఉజ్బెకిస్తాన్ ఎంబీబీఎస్ సర్టిఫికెట్లతో క్లినిక్కు అనుమతి పొందినట్లు పోలీసులు గుర్తించారు. నెఫ్రాలజీ ట్రీట్మెంట్కు అనుమతి లేకపోయినా వైద్యం చేస్తూ 9 బెడ్స్ క్లినిక్ అనుమతితో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి రన్నింగ్ చేస్తున్నట్లు డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు తెలిపారు. అలకానంద ఆసుపత్రిని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు పోలీసుల అదుపులో 8 మంది బ్రోకర్లు ఉన్నారు. యజమాని సుమన్ సహా డాక్టర్ పవన్, మధ్యవర్తి ప్రదీప్ ను అరెస్టు చేశారు. తమిళనాడుకు చెందిన నస్రీం భాను, ఫిర్దోజ్లు కిడ్నీ డోనర్స్ గా గుర్తించారు. బెంగళూరుకు చెందిన రాజశేఖర్, భట్టు ప్రభకు వైద్యులు అమర్చారు. ఆపరేషన్ కు 55 లక్షలు వసూలు చేశారు.